పాలనను ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజారంజకమైన పాలన ఇవ్వాల్సిందిపై ఈ పాలనను గాలికి వదిలేసి కక్ష సాధింపు ధోరణిలో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. స్వామి దర్శనానికి రావడం జరిగింది. మోపుదేవిలో స్వయంభూగా వెలిసిన ఈ స్వామి దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆ స్వామి చాలా చాలా పవర్ఫుల్. స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే స్వామి దర్శనం కోసం మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారైన రమేష్ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు చాలా చక్కగా దగ్గరుండి చేపించారు. అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు అమలు చేయలేదు. అలాగే పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు అంతా కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కులం తీసుకొస్తారు, మతం తీసుకొస్తారు, అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా తిరుపతి లడ్డు విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేశారు. ఫేమస్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని